Next topic in electromagnetism is magnetic field due to the circular coil. Magnetic field due to the circular coil. అంటే సర్క్యులర్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది. ప్రీవియస్ క్లాస్లో మనం స్ట్రైట్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసినాం. సో ఇక్కడ సర్క్యులర్ కాయిల్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో దీనికోసం కూడా ఒక యాక్టివిటీ చేద్దాం. ఒక వుడెన్ ప్లాంక్ తీసుకొని ఒక వైట్ పేపర్తో కవర్ చేసి వుడెన్ ప్లాంక్ని దానికి 2 హోల్స్ చేయాలి సర్ఫేస్ మీద ఫిగర్లో చూపించినట్టు. ఆ హోల్స్ ద్వారా 24 గేజ్ వైర్ని పాస్ చేయాలి. 4 or 5 టైమ్స్ హోల్స్ ద్వారా పంపించేసి రౌండ్ కాయిల్ లాగా చుట్టాలి ఫిగర్లో చూపించినట్టు. అండ్ ద ఎండ్స్ ఆఫ్ ది వైర్ ఆర్ కనెక్టెడ్ టు ద టెర్మినల్స్ ఆఫ్ ది బ్యాటరీ. సో ఇలా చుట్టింటాము. ఒక ఎండ్స్ వచ్చేస్తుంటుంది కాబట్టి వీటి ఎండ్స్కి బ్యాటరీ కనెక్ట్ చేసుకోమంటున్నాడు. ఎండ్స్ ఆఫ్ కాయిల్కి బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ టేబుల్ మీద పెట్టింటాము ఇక్కడ. సో ఓకే. సో ఇప్పుడు ప్లేస్ ఏ కంపాస్ నీడిల్ ఆన్ ద ప్లాంక్. ఇప్పుడు స్విచ్ ఆన్ కరెంట్ స్విచ్ ఆన్ చేసి ఇక్కడ ఒక కంపాస్ నీడిల్ పెట్టాలి. ఇక్కడ ఒక కంపాస్ నీడిల్ పెట్టాలి. కరెంట్ కాస్ చేయాలి. పుట్ డాట్స్ ఆన్ ద ఎదర్ సైడ్ ఆఫ్ ది కంపాస్ నీడిల్ విచ్ షోస్ ద డైరెక్షన్. ఇది కంపాస్ నీడిల్ పెట్టినాక దీన్ని ఇక్కడ నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తే డాట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఇక్కడ పెట్టాలి మళ్ళీ. సో అలా ఎండ్ వరకు పెట్టుకుంటూ పోవాలి. ఇటు సైడ్ కూడా ఎండ్ వరకు పెట్టుకుంటూ పోయి డాట్స్ ఆ లైన్స్ని కలపాలి. ఇలా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ డైరెక్షన్లో పెట్టుకుంటా డాట్స్ పెట్టేసి లైన్స్ని కలపాలి. సో అలా ఒక లైన్స్ అనేవి ఏర్పడతాయి. సో అదర్ సైడ్ ఆల్సో సేమ్. So this could be answered from the orientation of the compass needle. What means direction of the magnetic field. What is the direction of the magnetic field means orientation base చేసుకొని compass needle like orientation base చేసుకొని మనం ఆన్సర్ చెప్పొచ్చు. And we can observe in this compass needle kept in the center of the coil also. The direction in which the compass needle comes to rest indicates the direction of the field due to the coil. So compass needle యొక్క డైరెక్షన్ అనేది రెస్ట్ అంటే నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. ఎందుకు అంటున్నాడంటే డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ డ్యూ టు ద కాయిల్. సో కాయిల్లో ఉన్నటువంటి ఫీల్డ్ డైరెక్షన్స్ వల్ల ఇది నార్త్ సౌత్ అనేది కూడా మ్యాగ్నెట్ కంపాస్ నీడిల్ అనేది కూడా రెస్ట్ పొజిషన్ దాకా వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ది కాయిల్. ఈ కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో why does the compass needle point in the direction of the field? ఎందుకు డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ డైరెక్షన్లో కంపాస్ నీడిల్ని పెట్టచ్చు. ప్లేస్ ద కంపాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫేసెస్ ఆఫ్ ది కాయిల్ అండ్ అబ్జర్వ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది కంపాస్ నీడిల్ అండ్ నోట్ ద పోల్ ఆఫ్ ది నీడిల్ దట్ faces to the coil. You know that south pole is attracted to the north pole and the needle is oriented in such a way that its south pole points towards the north pole of the coil. సో మనం అక్కడ పెట్టినప్పుడు సౌత్ పోల్ అనేది నార్త్ పోల్ అట్రాక్ట్ చేసుకుంటుంది కంపాస్ నీడిల్, అలానే నార్త్ పోల్ అనేది సౌత్ పోల్ అట్రాక్ట్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద కాయిల్ పాయింట్స్ టువర్డ్స్ యూ వెన్ ద కరెంట్ ఇన్ ద కాయిల్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటిదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటున్నానంటే సో డ్యూ టు ద కాయిల్ ఇట్ విల్ బి టువర్డ్స్ అస్. మన సైడ్ ఉంటుంది కరెంట్ ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కరెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది టువర్డ్స్ అస్. అండ్ వెన్ ద కరెంట్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద కాయిల్ పాయింట్స్ అవే ఫ్రమ్. ఒకవేళ అదే కనుక కరెంట్ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ద అంటున్నాడు అంటే ఎప్పుడంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు. కరెంట్ ఇన్ ద కాయిల్లో కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది మన నుంచి దూరంగా వెళ్తున్నట్టు ఉంటుంది. అదే ఇక్కడ కనుక దగ్గరగా అవుట్ ఆఫ్ ది పేజ్ దట్స్ మీన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే కనుక కరెంట్ అనేది సో టువర్డ్స్ అవే మన దగ్గరకు మన సైడ్కి వచ్చేస్తుంటుంది. సో దేర్ ఫోర్ డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ డ్యూ టు ద కాయిల్ ఆర్ సోలెనాయిడ్ ఇస్ డిటర్మైన్డ్ బై ద రైట్ హ్యాండ్ రూల్ విచ్ స్టేట్ దట్ వెన్ యువర్ curl your right hand fingers in the direction of the current, thumb gives the, so ఇలా చూసుకోవచ్చు, thumb gives the which one direction of the magnetic field. thumb అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తుంది. సో
థంబ్ అనేది ఏమి ఇస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తుంది ఎలా పోతుంది అనేది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అవుట్వర్డ్ బైక్. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో ఇప్పుడు కరెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది అనుకుంటున్నాం, ఇది కరెంట్ తీసుకుంటే. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవేఫ్. అదే ఇలా తీసుకుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే ఇప్పుడు టువర్డ్స్ అస్ అంటే దగ్గరకు వచ్చేస్తుంది నేను చెప్తున్నాను. సో దట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సర్క్యులర్ కాయిల్. సర్క్యులర్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, టువర్డ్స్ అస్, టువర్డ్స్ అవే ఫ్రమ్ అస్ అనేది ఎప్పుడంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు మనకి దగ్గరగా వచ్చేస్తుంది, క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు దూరంగా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సోలెనాయిడ్. సోలెనాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, సోలెనాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో సోలెనాయిడ్ అంటే ఏంటిదంటే జస్ట్ సమ్ రౌండ్స్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్నే మనం సోలెనాయిడ్ అని చెప్పొచ్చు. సో ఫర్ దిస్ ఆల్సో వన్ యాక్టివిటీ ఇస్ దేర్. దానికి కూడా ఒక యాక్టివిటీ ఉంది. టేక్ అ వుడెన్ ప్లాంక్ కవర్డ్ విత్ వైట్ పేపర్. ఒక వైట్ పేపర్తో కవర్ అయినటువంటి వుడెన్ ప్లాంక్ తీసుకొని మేక్ ఈక్వి డిస్టెన్స్ హోల్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ యాజ్ స్టోర్ ఇన్ ద ఫిగర్. ఈక్వల్ డిస్టెన్స్లో హోల్స్ చేసుకోవాలి సర్ఫేస్ మీద, ఆ ఫిగర్లో చూపించినట్టు. అండ్ త్రూ దట్ హోల్స్ యూ హ్యావ్ టు పాస్ ద కాపర్ వైర్. ఆ హోల్స్ ద్వారా కాపర్ వైర్ని పంపించండి అని చెప్తున్నాడు. దిస్ ఫార్మ్స్ ఏ కాయిల్. అలా మనం పంపించినప్పుడు ఒక కాయిల్గా ఫామ్ అవుతుంది. అది ఈ ఎండ్స్ని, కాయిల్ యొక్క ఎండ్స్ని బ్యాటరీకి కనెక్ట్ చేసుకోవాలా. అండ్ స్విచ్ ఆన్ ద సర్క్యూట్, కరెంట్ పాస్ త్రూ ద కాయిల్. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది. Now sprinkle iron fillings on the surface of the plank around the coil. Give a small jerk to it. An orderly pattern of iron fillings is seen on the paper. సో ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసినాక ఆ సర్ఫేస్ మీద కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్, చిన్న చిన్న ఐరన్ ముక్కలు వేయండి అని చెప్తున్నాడు. వేసి ఒకసారి అలా దాన్ని జర్క్ చేయండి అని చెప్తున్నాడు. జర్క్ చేసినప్పుడు ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి అన్నీ ఒక ఆర్డర్ ప్యాటర్న్లోకి వచ్చేస్తాయి. అండ్ ఆర్డర్లీ ప్యాటర్న్ ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్స్ ఈజ్ సీన్ ఆన్ ద పేపర్. సో ఎలా అలా అడ్జస్ట్ చేసుకునే ఆర్డర్ ప్లాన్లోకి, ఒక ఆర్డర్ ప్లాన్లోకి ఎలా అడ్జస్ట్ ప్యాటర్న్, ఒక ఆర్డర్ ప్యాటర్న్ అనేది ఎలా ఏర్పడింది. దట్ లాంగ్ కాయిల్ ఈజ్ కాల్డ్ సోలెనాయిడ్. అక్కడ ఉన్నటువంటి లాంగ్ కాయిల్, ఏర్పడినటువంటి లాంగ్ కాయిల్నే మనం ఏమంటామంటే సోలెనాయిడ్ అంటాం. అంటే ఇలా ఏర్పడి ఉంటుంది సోలెనాయిడ్ అనేది. కాయిల్ అనేది ఇలా ఏర్పడి ఉంటుంది. కాయిల్ అనేది ఎలా ఏర్పడి ఉంటుంది, ఇలా ఏర్పడి ఉంటుంది. ఈ కాయిల్నే మనము సోలెనాయిడ్ అని చెప్తాం. సోలెనాయిడ్, లాంగ్ కాయిల్ ఈజ్ కాల్డ్ సోలెనాయిడ్. జనరలీ సోలెనాయిడ్ ఈజ్ ఎ లాంగ్ వైర్ వూండ్ ఇన్ ఏ క్లోజ్ ప్యాక్డ్ హెలిక్స్. సో సోలెనాయిడ్ ఏంటిదంటే ఇట్ ఈజ్ ఎ వన్ లాంగ్ వైర్ వూండ్ ఇన్ ఏ క్లోజ్డ్ ప్యాక్ హెలిక్స్. అండ్ ద ఫీల్డ్ ఆఫ్ సోలెనాయిడ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అక్కడ చూపించినట్టు ఫిగర్లో చూపించినట్టు ఫిగర్. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ సెటప్ బై సోలెనాయిడ్ resembles those of a bar magnet, indicating that the solenoid behaves like a bar magnet. So solenoid అనేది ఒక బార్ మ్యాగ్నెట్ గా యాక్ట్ చేస్తుంది. అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ డ్యూ టు ద solenoid is determined by using right hand rule. సో దీంట్లో solenoid లో ఏర్పడినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కూడా రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసుకొని చెప్పుకోవచ్చు. వన్ ఎండ్ ఆఫ్ ది solenoid behaves like a north pole and the other behaves like a south pole. solenoid యొక్క ఒక ఎండ్ నార్త్ పోల్గా యాక్ట్ చేసి అదర్ ఎండ్ అనేది సౌత్ పోల్గా యాక్ట్ చేస్తుంది అని చెప్తుంది. సౌత్ పోల్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ద ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ ద సోలెనాయిడ్ ఆర్ కంటిన్యూస్ విత్ దోస్ ఇన్ సైడ్. సో ఇక్కడ అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఫీల్డ్ లైన్స్, సోలెనాయిడ్లో ఉన్నటువంటి అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి ఇన్సైడ్లో ఉన్నటువంటి ఫీల్డ్ లైన్స్ కంటిన్యూస్గా ఉంటాయి. సో ఇలా ఏర్పడింది ఫీల్డ్ లైన్స్. సో ఇలా ఏర్పడి ఉంటాయి ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి. సో అవుట్ సైడ్ అనేటువంటివి ఇన్సైడ్తో కంటిన్యూ. అవుట్ సైడ్ ద సోలెనాయిడ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ లైన్స్ ఈజ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. అవుట్ సైడ్లో ఉన్నటువంటివి నార్త్ నుంచి సౌత్కు ఉంటాయి. అదే ఇన్సైడ్లో ఉన్నటువంటి ఇది అవుట్ సైడ్లో ఉన్నటువంటి లైన్స్, అవుట్ సైడ్ లైన్స్. అది సౌత్ టు నార్త్ అనేది మాత్రం మళ్ళీ
lines, inside lines, solenoid ఉన్నటువంటి. So that, okay, thus the magnetic field lines are closed loops. సో కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటున్నాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి ఏం చెప్పుకోవచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్ అని చెప్పుకోవచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని క్లోజ్డ్ లూప్స్ గా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ సో ఫర్ ద బార్ మ్యాగ్నెట్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ నార్త్. So we have seen the current carrying wires produce the magnetic field. So electric charges in motion produces the magnetic fields. సో ఇంతవరకు మనం కరెంట్ క్యారింగ్ వైర్స్ అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం. సో కాబట్టి ఎలక్ట్రిక్ చార్జెస్ ఇన్ మోషన్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మోషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ చార్జెస్ అనేటువంటివి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్తాం.